సో ఇదివరకు హెల్దీగా ఉండే ఇండియాలో ఇవన్నీ సహజంగా జరిగిపోయేవి. ఇప్పుడు మనం అన్హెల్దీ ఎందుకు అయ్యామంటే ఇవన్నీ సహజంగా చేయడం లేదు. అలాగే సీడ్స్, నట్స్ కదా, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కి ఇవన్నీ కూడా ఇన్ని పెట్టుకుని మనం ఇవన్నీ ఎక్స్పెన్సివ్ కానే కాదు కదా. ఇప్పుడు నేనేం మిమ్మల్ని బ్రాక్లీ తినమంటలేదు, నేనేం మిమ్మల్ని బ్లూబెర్రీస్ అసలు అవన్నీ నాన్ సెన్స్. వాషింగ్టన్ యాపిల్ అంటారు, ఆ యాపిల్ అంటారు, ఇక్కడ ప్లమ్స్ అంటారు. అవన్నీ ఎందుకమ్మా, అవి ఎక్కడి నుంచో వచ్చినవి. అవి ఎన్నో రోజులు ఎంతో ప్రిజర్వేటివ్స్ వేస్తారు, ఎన్నో రోజుల నుంచి. అట్లా ఇంకేముంటాయి, ఏం మిగలవు. మన ఫ్యాన్సీ ఇదే కానీ చక్కగా మన దేశంలో పండే చక్కగా మనం తింటే బాగుంటాయి కదా, మంచిది కూడా ఆరోగ్యానికి. అలా కాకుండా మన జాంకాయని ఎంత చిన్న చూపు చేస్తాం, మన అరటిపండుని ఎంత మనకుండే, మన ఫ్రూట్స్ మనకు ఉన్నాయి కదా, మన చక్క అన్ని సీజనల్ ఫ్రూట్స్, సీతాఫలం, మ్యాంగో, పనస అన్నీ ఉన్నాయి కదా, ఇంత మంచి ఫ్రూట్స్ ఉన్నాయి. మన సీజనల్ ఫ్రూట్స్, మన సీజనల్ వెజిటబుల్స్ ఇవన్నీ మనం తీసుకుంటే మనకి గట్కి మంచిది, మన హెల్త్కి మంచిది, మన స్కిన్కి, హెయిర్కి, ప్రతి దానికి మంచిది. ఇవన్నీ వదిలేసి మనం జంక్ స్విగ్గీ మీద ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, అవన్నీ అన్హెల్దీ కదా. అవన్నీ కాకుండా మనం ఇంట్లో చేసుకుని తింటే ఎనీ డే, నేను అలానే మన క్రేవింగ్స్ ఆపుకోమంటలేదు, తినాలి ఎప్పుడు 2 వీక్స్కి ఒకసారి, మంత్లీ 2 తింటే కనుక ఇట్స్ ఓకే, కానీ బట్ నాట్ ఎవ్రీడే. షుగర్ ఈజ్ వెరీ డేంజరస్ అమ్మా. మనిషి 100 ఏళ్ళు బ్రతకాలంటే, లాంగ్ లైఫ్ చాలా హాయిగా బ్రతకాలంటే ఏం చేయాలి? ప్రశాంతంగా మన తాతగాళ్ళు, మన తాతగారు అందరూ బతికేశారు కదమ్మా. వాళ్ళు ఎలా బతికారు? బ్యాలెన్స్. వాళ్ళకి ఏంటి, పిచ్చి ఫోన్లు లేవు, పిచ్చి సోషల్ మీడియా లేదు, ఈ స్ట్రెస్, పనికిమాలిన స్ట్రెస్ లేదు. అవును, మనకి ప్రొద్దున్నే లెగ్గవడమే ఫోన్ తీస్తున్నారు, సోషల్ మీడియాకి వెళ్తున్నారు, రాత్రి సాయంత్రం నిద్రపోయే వరకు కూడా సోషల్ మీడియాలోనే ఉంటున్నారు. ఇంకా వాళ్ళకి ఎక్కడ మనశ్శాంతి ఉంటుంది? ఉండదు కదా. వాళ్ళు ఎలా బతుకుతారు? 100 years బతకరు కదా. బతికినా హెల్దీగా బతకరు కదా. మందులతో బతికినా వాళ్ళు హెల్దీగా, హ్యాపీగా బతకరు కదా. అవును అవును అవును, మందులతో ఈడుస్తారు, కాకపోతే అది క్వాలిటీ లైఫ్ కాదు కదా. క్వాలిటీ లైఫ్ అంటే ఏంటదమ్మా, మనం ప్రశాంతంగా హెల్దీ ఫుడ్ తింటా, మంచి ఎక్సర్సైజ్, చక్కటి ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి కంపల్సరీగా. 1/2 hour to 1 hour మనకి తోచిన ఎక్సర్సైజ్ మనం చేయాలి. ఇప్పుడు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇవన్నీ అంటున్నాం, మనం లూడ్చుకోవటం, తడిగుడ్డ పెట్టుకోవటం, బట్టలు ఉతకడం, ఇవన్నీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్లే కదా. అవును, ఇవన్నీ మానేస్తున్నాం. జిప్పని ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు జిమ్కి వెళ్ళి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడంలో తప్పలేదు. ఎఫర్ట్ చేయలేని వాళ్ళు కూడా ఇవన్నీ ఇంట్లో చేసుకోవచ్చు కదా. మనం చేసే రుబ్బుకోవడం ఇవన్నీ స్ట్రెంగ్త్ ట్రైనింగే కదమ్మా. అవును, రుబ్బుకోవడం అన్నీ స్ట్రెంగ్త్ ట్రైనింగే కదా. ఒళ్ళు వంచి ఇల్లు ఉడిస్తే కూడా ఇప్పుడు అంత పెద్ద చీపుర్లు కాదు, చిన్న చీపుర్లు అయితే ఎవరు ఓడట్లా వంగోవాలని. అలాగే మోపింగ్ కర్రలు కూడా వచ్చేసినాయి, ఎవ్వరు కింద కూర్చుని తడుగు బట్ట పెట్టడం లేదు. సో ఇవన్నీ లేకపోతే మరి ఎలా హెల్త్ ఇది ఉంటుంది? అన్నిటికంటే మేజర్ ఎఫెక్ట్ వచ్చి స్ట్రెస్ అమ్మ. మనం తీసుకునే పనికిమాలిన స్ట్రెస్ ఎక్కువైపోయింది. అవునవును, చాలా మంది అంటారు, మా వర్కర్స్కి, మా హెల్పర్స్కి జుట్టు బాగా ఉంటుందండి, వాళ్ళు బాగా ఉంటుంది అంటే వాళ్ళకి ఇక్కడ దీంతో పని చేయరు, దీంతో వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళదంతా ఇవే. అప్పుడు వాళ్ళకి అంతా హెల్తీగానే ఉంటుంది, జుట్టు బాగుంటుంది, స్కిన్ బాగానే ఉంటుంది. మనం దీంతోనే కదా ఇది పట్టుకోం కదా, అందుకని మనకి మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కదమ్మా. వాళ్ళకనేది చాలా తక్కువ మెంటల్ స్ట్రెస్. ఇప్పుడు వాళ్ళు ఫోన్లో వచ్చి చెడిపోతున్నారు, సోషల్ మీడియా వచ్చి. బట్ ఇన్ జనరల్ ఒక జనరేషన్ వాళ్ళకి ఈ సోషల్ మీడియా అనేది లేదు, అది మేజర్ కల్ప్రిట్. దాంతో ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటున్నాం, నిద్రపోతుంది. చాలామంది పిల్లలు వచ్చి అంటారు, డాక్టర్ గారు మా అమ్మ గొడవ పెడతారు కానీ మా మదరు, నేను 8 hours పడుకుంటున్నాను అండి, 12 పడుకుంటున్నాను, 9 వరకు పడుకుంటున్నాను, అది 8 hours స్లీప్ కదా అంటున్నారు. నువ్వు 12 పడుకుంటే అది 8 hours స్లీప్ ఎలా? నువ్వు బయలాజికల్ క్లాక్ని రివర్స్ చేస్తున్నావు కదా. నీ బయలాజికల్ క్లాక్ ఏంటి? నీకు ఒక హార్మోన్ ఉంటుంది కదా, మెలటోనిన్ అనేది, అది ఎప్పుడు సిక్రీట్ అవుతుంది? బిట్వీన్ 8 to 10 సిక్రీట్ అవుతుంది. ఆ సిక్రీట్ అయినప్పుడు నువ్వు పడుకోవాలి కదా, పడుకోకుండా ఆ టైంలో మేలుకొని ఉండి కార్టిసాల్ సిక్రీట్ అయ్యేటప్పుడు నువ్వు లెగవాలి. నువ్వు కార్టిసాల్ సిక్రీట్ అయ్యేటప్పుడు పడుకుంటే నీకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది కదా. నువ్వు పడుకున్నా అది నిద్ర పట్టదు, అది సౌండ్ స్లీప్ కాదు కదా. అప్పుడు నీకు ఎలా అది అవుతుంది? 8 hours స్లీప్ కానే కాదు. అంటే నీ స్లీప్ డిప్రైవ్ అవుతున్నావు, నీ హెల్త్ పాడవుతుంది, స్కిన్ పాడవుతుంది, హెయిర్ పాడవుతుంది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చి మళ్ళీ నువ్వు అసలు ఏది హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ముట్టుకోవు, మళ్ళీ నీకు ఏదో ఒక సొల్యూషన్ కావాలి, డాక్టర్ ఇచ్చేసేయాలి. ఏంటి? టాబ్లెట్స్, క్రీమ్స్, వాటితో ఎలా అవుతుందమ్మా? ఇన్ అండ్ అవుట్ 2 ఉంటేనే బాగుంటుంది. లోపల నుంచి రావాలి, బయట నుంచి కూడా మనం కేర్ తీసుకోవాలి.
రెండు కేర్ తీసుకుంటేనే బాగుంటుంది. అలా కాకుండా ఓన్లీ మనం ఎంతసేపు పూతలు రాతలు మింగటాలు అంటే కనుక అది అవ్వదు, పని చేయదు. సో నీ లైఫ్ స్టైల్ బాగుండాలి. ఇది ఇప్పుడు అది కాకుండా ఇంకొకటి ఏంటంటే అన్ఫార్చునేట్గా ఆడపిల్లలు మగపిల్లలు అని లేదు, అందరూ స్మోకింగ్ డ్రింక్ చేయడం అనేది కామన్ అయిపోయింది. కరెక్ట్. నికోటిన్ అనేది చాలా హార్మ్ చేస్తుంది స్కిన్కి. సో అది నువ్వు స్మోక్ చేయకపోతే నువ్వు స్మోక్ చేసే వాళ్ళ పక్కన కూర్చున్నా సరిపోతుంది. అవును, కాబట్టి ఆ వాతావరణంలో ఉండడం వల్ల కూడా మనకి అన్హెల్దీగా బాడీ తయారవడం అండ్ అలాగా అంతా అవుతుంది. సో ఈ కేర్ అంతా తీసుకుంటే 100 ఏళ్ళు బ్రతకడం సాధ్యం. అండ్ సాధ్యం అంటే అట్లీస్ట్ 100 ఏళ్ళ కంటే కూడా హెల్దీ హ్యాపీ లైఫ్ స్టైల్ అనేది చాలా, నీ లైఫ్ స్టైల్ అనేది నీ చేతుల్లో ఉందమ్మా. అది కాకుండా డాక్టర్ మీదే ఉండి నేను చేసేవన్నీ చేస్తాను, నేను చేసి నన్ను అడగొద్దు, నేనేం తింటున్నాను అడగొద్దు, ఎప్పుడు పడుకుంటున్నాను అడగొద్దు, కానీ నాకు కావాలి అంటే మాత్రం రాదు. డాక్టర్ శైలజ గారు, రాగానే ఫస్ట్ మిమ్మల్ని చూసి అనుకున్నాను, అబ్బా ఇప్పుడు స్కిన్ ఎంత బాగుందో అని. అప్పుడు అనుకున్నాను మైండ్లో, ఆహా కాస్మెటిక్ డర్మటాలజిస్ట్ కదా, న్యాచురలీ షీ నోస్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ స్కిన్ అని చెప్పి మీ స్కిన్ చాలా గ్లో అవుతుంది. ఈ మధ్య గ్లోయింగ్ స్కిన్ బాగా కనిపిస్తుంది చాలామందిలో. సో ఇలా మీలాగా గ్లోయింగ్గా ఇన్ అండ్ అవుట్ గ్లోయింగ్గా ఉండాలంటే మీరు ఏం కేర్ తీసుకుంటారు? మంచి క్వశ్చన్ స్వప్న గారు. గ్లోయింగ్ స్కిన్ కోసం అని చాలామంది చాలా డబ్బులు తగలేస్తుంటారు. అంటే ఆ షైన్ రావడం నన్ను అడుగుతారు, డాక్టర్ గారు ఇవాళ కూడా అడిగారు. ఇన్ఫ్యాక్ట్ నేను హైడ్రా ఫేషియల్ చేస్తుంటే, డాక్టర్ గారు ఇన్స్టాలో చూశానండి, ఏదో అప్లై చేస్తున్నారు డాక్టర్ గారు, భలే గ్లో అయిపోతుందండి, అది ఏంటి డాక్టర్ గారు నాకు కూడా ఇవ్వరా అని అడుగుతారు. అంటే అమ్మ మీరు ఇన్స్టా రీల్స్ ఇవన్నీ చూసొచ్చి అదంతా కెమెరా ఉంటుంది, మేకప్ ఉంటుంది, తర్వాత నిజంగా అలాంటి ప్రోడక్ట్ ఏదన్నా ఉంటే కనుక అందరూ గ్లోయిగానే ఉంటారమ్మా, ఎవరు ఇదిగా ఉండరు. ఆ ప్రోడక్ట్ కొనుక్కొని రాసుకోలేరా? అందరూ రాసుకుంటారు కదా, అందరూ గ్లోగానే ఉంటారు కదా, అది కాదు కదా అంటారు. డాక్టర్ గారు ఫలానా హీరోయిన్ చాలా అందంగా గ్లో అయిపోతాడు, ఏం చేస్తాడు డాక్టర్ గారు అంటారు. వాళ్ళు కష్టపడినట్టు నువ్వు కష్టపడలేవమ్మా, వాళ్ళు చేసినట్టు నువ్వు చేయలేరు. ఎందుకంటే వాళ్ళు తీసుకునే డైట్ కాడి నుంచి వాళ్ళు కేర్ఫుల్గా తీసుకుంటారు. అవునా కాదా? వాళ్ళు షూటింగ్ స్కెడ్యూల్కి వెళ్ళినా వాళ్ళకి వచ్చేస్తుంది, వాళ్ళ ఫుడ్ ఏంటో వాళ్ళకి వస్తుంది. వాళ్ళు మనలాగా షుగర్స్ తినేరు, మనలాగా ఏది పడితే అది తినేసేయరు. చాలా హెల్తీ, చాలా సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళు ఫుడ్ దగ్గర. అవునా కాదండి? వాళ్ళు అలా తినేస్తే అంత షుగర్లు అంత కార్బోహైడ్రేట్లు అలా తినేసి అన్హెల్దీగా తింటే వాళ్ళు అసలు ఆ ఫీల్డ్కే పనికిరారు. కరెక్ట్. అవునా కాదా? అది గుర్తించరు. వాళ్ళు ఏదో పూసేసుకుంటున్నారు, ఏదో తాగేస్తున్నారు, ఏదో చేయించేసుకున్నారు, గ్లో అయిపోతున్నారు అనుకుంటారు. నెంబర్ 1 వాళ్ళ లైఫ్ స్టైల్. వాళ్ళకున్న తక్కువ టైంలో నిద్ర కూడా జాగ్రత్తగానే పోతారు. వాళ్ళు ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేస్తారు. వాళ్ళు కాదు మ్యామ్, మీరు. నేనైనా అమ్మ ఫుడ్ అనేది నాకు చాలా జాగ్రత్తగా తీసుకుంటాను. ఆయిలీ ఫుడ్ అది అవాయిడ్ చేసేస్తాను. అంటే ఆయిలీ ఫుడ్ అంటే నేను టోటల్గా ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయను. అంటే ఆయిల్ ఎక్కువ వేస్తే మాత్రం ఊరుకోను. మంత్కి 2 కిలోస్కి మించకూడదు మా ఇంట్లో ఆయిల్. ఎంతమందికి? మా ఇంట్లో మేమిద్దరం ఉంటాము, ఎందుకంటే పిల్లలు గాట్ మ్యారీడ్ అండ్ దే లెఫ్ట్, అండ్ మాకు హెల్పర్స్ ఇంకొక ఇద్దరు ఉంటారు. 4 మెంబర్స్కి అంటే 1/2 కిలో మనిషికి అంతే ఆయిల్, నాట్ మోర్ దెన్ దట్ అమ్మా. వాటెవర్ యు ఈట్, మనిషికి 2 కిలోలు వాడతారండి ఇంట్లో మామూలుగా అయితే. అది టూ మచ్ కదమ్మా. అంటే ఇంకా ఫ్రైడ్ అన్ని చూసుకుంటే అది టూ మచ్ కదా. 15 మంది ఉండే ఇల్లు జాయింట్ ఫ్యామిలీస్ లో 30 కిలోలు నూనె కొనగా నేను చూసా. ఇంకా అది నాకు 2 కిలోస్కే నేను దెబ్బలాడుతూ ఉంటాం మా కుక్ తోటి. 2 కిలోస్ అమ్మో 1 కిలోతో చేయమని నేను లెక్కిస్తాను, నేను డేట్ రాస్తాను డైరీలో. నాకు ఆ డేట్కి ఆ నెలకి నేను చూసుకుంటాను. 2 కిలోస్ ఇంతకుముందు 1 కిలోనే ఇచ్చేదాన్ని, ఇప్పుడు గొడవ పెట్టేస్తుంది మానేస్తుందని 2 కిలోస్ ఇస్తున్నాను. సో అది కూడా నేను ఎక్కువ అనుకుంటాను. అంటే వీలున్నంత వరకు ఇంటి ఫుడ్ అమ్మ. నాకు ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా వెజిటబుల్స్, చికెన్ తింటాను, ఎగ్స్ తింటాను, కంపల్సరీగా డైట్లో ఉండాలి. కార్బోహైడ్రేట్స్ అనేది ఎప్పుడన్నా తింటాను, నేను రెగ్యులర్గా తిన్నాను. మేబీ వీక్లీ వన్స్ ఏమో, అది కూడా పచ్చడన్నం క్రేవింగ్ అయితే అప్పుడు తింటాను, అంతకు మించి నాకు కార్బోహైడ్రేట్స్ వెళ్ళవు. సో ఎక్కువగా వెజిటబుల్స్, మీట్ తింటాను, ప్రోటీన్ ఎక్కువగా తింటాను. నేను ఫ్రూట్స్ తింటాను, ఫ్రూట్స్ కూడా అదే పనిగా తినే, ఎందుకంటే ఎక్కువ ఫ్రూట్స్ తిన్నా దాంట్లో షుగరే ఉంటుంది. మ్యాక్సిమం 1 or 2, నాట్ మోర్ దాన్ దట్. మ్యాంగోస్ అయితే 2 తింటాను. సో అలా 1 or 2 ఫ్రూట్స్ కంటే ఎక్కువ తినకూడదు. ఫైబరు, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, తర్వాత ప్రోటీన్ ఎక్కువగా తింటాను. ఎక్సర్సైజ్ కంపల్సరీ. నేను అలా కూర్చుని ఒక దగ్గర, అన్లెస్ అదర్వైజ్ నా క్లినిక్లో ఉంటుంది, నేను అలా కూర్చోలేదు నేను అసలు. అది నా నేచర్ కాదు. ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు, ఎప్పుడు తిరుగుతానే ఉంటాను, తిరిగినట్టు. వాకింగ్ అయితే బాగా చేస్తాను నేను, మినిమం 1.5 hour వాకింగ్ చేస్తాను రోజు కంపల్సరీగా చేస్తాను.
సో 1.5 hour చేస్తాను. యోగా చేసేదాన్ని, ఇప్పుడు మానేశాను, మళ్ళీ యోగా మొదలు సో పెట్టాను. ఫిట్నెస్ ఒకటి, డైట్ విషయంలో చాలా జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఆయిల్ చాలా మితంగా తీసుకోవడం, కార్బ్స్ ఎక్కువ తీసుకోకుండా, బహుశా స్వీట్లు అవి అయితే అసలు తినడం. స్వీట్స్ ఎప్పుడన్నా తింటానమ్మా, నాట్ చాలా అది కూడా పాయసం మాక్సిమం తింటే, అది కూడా బెల్లంతో చేసిన పాయసం, అది కూడా రెగ్యులర్గా కదా, ఇప్పుడు వన్స్ ఇన్ ఏ వైల్ అలా తింటే కనుక అసలు పనికిరాదు. స్కిన్ పనికిరాదు, హెయిర్ పనికిరాదు, మనము పనికిరాదు, బాడీ పనికిరాదు మెయిన్. దీంతో పాటు ఏంటంటే మెయిన్ మనం నిద్ర కంపల్సరీగా. నేను 8 hours క్వాలిటీ నిద్ర, బై 9:30 మ్యాక్సిమం 10కి నిద్రపోతాను. పొద్దున్నే చక్కగా లేచిపోతారు. చక్కగా హాయిగా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడైనా మీరు చూడండి అమ్మా, ఏ రోజన్నా మీరు లేట్ నైట్ పడుకుంటే కనుక మీకు ఆ రోజంతా డిస్టర్బ్డ్గానే ఉంటుంది. అంటే మేబీ మీ బాడీ పనిచేస్తూ ఉండొచ్చేమో కానీ మెంటల్గా మీరు టైర్డ్ అవుతారు, హ్యాపీగా ఉండరు. మీరు ఆ క్వాలిటీ, వర్క్ క్వాలిటీ అనేది పడిపోతుంది. అది కంపల్సరీగా మనం ఎప్పుడన్నా లేట్ నైట్ పార్టీలు ఉన్నప్పుడు తప్పదు. అంటే అదే రెగ్యులర్ అవ్వకూడదు. మంత్కి 2 times ఓకే, బట్ నాట్ ఎవ్రీ వీకెండ్ నేను ఇలాగే లేట్ నైట్ పార్టీలు చేస్తాను. నీ హెల్తే పాడవుతుంది. ఎక్సర్సైజ్, ఫుడ్, మంచి ఫుడ్. నేనేదో డర్మటాలజిస్ట్, నీ ప్రొసీజర్ ఆ ప్రొసీజర్, నేను ఏ ప్రొసీజర్ చేసుకోను. నాకు అసలు కాకపోతే స్కిన్ కేర్ మాత్రం చాలా అవసరం అమ్మ. ఎవరికైనా సరే స్కిన్ కేర్ చాలా ఇంపార్టెంట్. స్కిన్ కేర్ అంటే చాలామంది అనుకుంటారు చిన్నప్పటి నుంచి చేయాలి స్కిన్ కేరు. మామూలుగా ఎప్పటి నుంచి స్కిన్ కేర్, నాకు చాలా బాధ అనిపిస్తుంది. చిన్న పిల్లలు కూడా మేకప్లు వేసి తీసుకొస్తుంటారు పెళ్ళిళ్ళకి. ఎందుకు మేకప్లు వాళ్ళకి? అసలు చిన్నప్పుడు మేకప్ అనేది అసలు మనం పసి స్కిన్, అది చాలా టెండర్గా ఉంటుంది. ఆ స్కిన్కి మేకప్ ఏంటమ్మా? మేకప్ చేస్తే నువ్వు రూయిన్ చేస్తున్నావు పాప స్కిన్ని. సో ఎప్పుడు ఇంతకుముందు ఎవరు చేసేవారంటే డాన్స్ చేసే పిల్లలకి వేసేవారు. ఇప్పుడు అది మానేస్తున్నారు. ఇంతకుముందు డాన్స్ చేసే పిల్లలకి వేసేసి స్టేజ్ మీద పిల్లలకి అలాగా కనిపించాలని తీసుకెళ్ళి, ఇప్పుడు అది కూడా లేదు. న్యాచురల్గానే మాయిశ్చరైజర్లో టింట్ ఉంటుంది, సన్ స్క్రీన్లో టింట్ ఉంటుంది. అది యాజ్ గుడ్ యాజ్ మేకప్. సో మీరు ఎప్పటి నుంచి అసలు స్కిన్ కేర్ మొదలు పెట్టాలి అంటే, స్కిన్ కేర్ అనేది చిన్నప్పటి నుంచే ఉండాలి. మనకి చిన్నప్పుడు నూనె రాసేవారు, మాయిశ్చరైజర్ రాసేవారు, దట్ ఈస్ కాల్డ్ స్కిన్ కేర్. రైట్. సన్ స్క్రీన్ 1 year తర్వాత మొదలు పెట్టాలి. పిల్లలు కూడా, పిల్లలు అంటే స్కూలింగ్ ఏజ్ బయటకు వెళ్ళేటప్పటి నుంచి మొదలు పెట్టాలి. ఎందుకంటే ఎప్పుడు చాలామంది అనుకుంటారు పిగ్మెంటేషన్ వచ్చాక సన్ స్క్రీన్ మొదలు పెడితే ఉపయోగం ఏం లేదు. అదేం ట్రీట్మెంట్ చేయదు. సన్ స్క్రీన్ అనేది ఆపుతుంది పిగ్మెంటేషన్ రాకోకుండా. అది చిన్నప్పటి నుంచి వాళ్ళకి లైఫ్లో ఒక పార్ట్ అవ్వాలి. అవును. అలా అవ్వకోకుండా మనకి డ్యామేజ్ అయ్యాక మొదలు పెడితే ఉపయోగం లేదు. అందుకని చిన్నప్పటి నుంచి స్కిన్ కేర్ అంటే ఏంటి? మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, మంచి క్లెన్సర్, ఈ 3 స్కిన్ కేర్. అది ఎప్పటి వరకు? టీనేజ్ వరకు. వన్స్ టీనేజ్ వస్తుంది, ప్రాబ్లమ్స్ వస్తుంది, అంటే స్కిన్ మీద పింపుల్స్ రావడం మొదలు పెడతాయి. అప్పుడు పింపుల్స్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్తో పాటు పింపుల్స్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంత ఏజ్ వచ్చాక యాంటీ ఏజింగ్ మొదలు పెట్టాలి మనం. ఒక 30 వచ్చిన దగ్గర నుంచి మనం ఫైన్ లైన్ స్టార్ట్ అవుతాయి కాబట్టి యాంటీ ఏజింగ్ సీరమ్స్ మొదలు పెట్టాలి. రెటినాల్ సీరమ్ కానీ, ట్రెటిన్ కానీ, లేదంటే కోజిక్ యాసిడ్ కానీ, వైటమిన్ సి కానీ అప్పుడు మొదలు పెట్టాలి టు ప్రివెంట్ ఏజింగ్. బాగుంది మ్యామ్. సో అదే దిస్ ఇస్ ద, అంటే అందరికీ స్కిన్ కేర్ అవసరం అయితే కంపల్సరీగా అవసరం అమ్మా. అండ్ క్లెన్సర్, టోనర్, మాయిశ్చరైజర్ 3 ఉండాలండి. టోనర్ అవసరం కదా? టోనర్ దేనికి వాడతామమ్మా? టోనర్ దేనికి వాడతామంటే టు పెనిట్రేట్ ద క్రీమ్స్. మనం వాడే ప్రోడక్ట్ మంచిగా పెనిట్రేట్ అవ్వడానికి మనకి టోనర్ అనేది ఉపయోగపడుతుంది. టోనర్ కూడా ఆల్కహాల్ ఫ్రీది వాడాలి ఎప్పుడు కూడా. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న టోనర్ వాడుకోవాలి. సో అలాంటివి వాడుకుంటే గనక మనకి స్కిన్కి బెటర్గా ఉంటుంది. అలా కాకుండా ఆల్కహాల్తో ఉందని ఇరిటేట్ చేస్తుంది స్కిన్ని. సో అలాంటి టోనర్స్ వాడకూడదు. ఇప్పుడు కూడా సన్ స్క్రీన్ కంపల్సరీగా వాడడం అనేది చిన్నప్పటి నుంచి. మాయిశ్చరైజ్ సన్ స్క్రీన్, ఆయిలీ స్కిన్ ఉన్నా, డ్రై స్కిన్ ఉన్నా కూడా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ కంపల్సరీగా పెట్టాలి. కాకపోతే ఆయిలీ స్కిన్ ఉన్నాళ్ళు వేరే మాయిశ్చరైజర్ పెట్టాలి, డ్రై స్కిన్ ఉన్నాళ్ళు వేరే. అలాగే సీజన్ బట్టి కూడా మార్చుకోవాలి ప్రొడక్ట్స్ అనేది. ఇలా వాడుకుంటా మనము ఏజ్ని బట్టి మనం ప్రొడక్ట్స్ మార్చుకుంటా ఉంటే గనక మనకి ఇలాంటివి అవసరం. చర్మాన్ని సింపుల్ గా చెప్పాలంటే ఆరోగ్యాన్ని ప్రేమించుకోవాలి, చర్మాన్ని కూడా ప్రేమించుకోవాలి. మనం ప్రేమించుకోవాలి. మనం ప్రేమించుకుంటే ఆటోమేటిక్ గా అన్ని వస్తాయి. మ్యామ్ ఫైనలీ ఒక డెమో కోసం సన్ స్క్రీన్ ఎలా రాయాలంటే 2 finger మెథడ్ అంటారు అందరూ. ఎక్కడో చూశాను రీల్స్లోనే. ఇలాగే ఎలా రాస్తే బెస్ట్? సన్ స్క్రీన్ ఎప్పుడు రాయాలి? ముందు సీరం రాసేసి మాయిశ్చరైజర్ రాసి దాని మీద మేకప్ కూడా వేసిన తర్వాత వేస్తే మొత్తం అంతా జావ అయిపోతుంది. సో ఏం చేయాలి చెప్పండి మ్యామ్, ఎలా రాసుకోవాలి? సన్ స్క్రీన్ అనేది ఎప్పుడు కూడా
చాలా మంది అనుకుంటారు 2 ఏళ్ళతో రాయాలి, 1 ఏళ్ళతో రాయాలి. ఏం అవసరం లేదు. మనం క్రీమ్ ఎలా రాసుకుంటామో చక్కగా పొదుపు అవసరం లేదమ్మా సన్ స్క్రీన్లో. ఓకేనా? చక్కగా సఫిషియంట్ ఇలా తీసుకుని ఎవరన్నా ఉన్నారా? నేను మీరు చెప్తుంటే నేను ఎవరికన్నా నేను చూపిస్తాను. ఇప్పుడు ఫేస్ అనుకోండి, ఇలాగా మీరు అన్ని చోట్ల ఇలా పెట్టుకుంటారు డాట్స్ లాగా. ఫేస్కి చెప్తున్నానండి నేను. ఇలా పెట్టుకుని ఇలాగా చక్కగా బాగా మర్జ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. హ్యాండ్స్ అనుకోండి, చక్కగా ఇలా పూసుకొని బ్రహ్మాండంగా రాసేసుకోవాలి. కొంచెం ఇప్పుడు ఇలా ఉంది కదండి సన్ స్క్రీను, కొంచెం సేపటికి ఇదంతా ఏమీ కనిపించదు. చాలామంది ఏంటంటే ఇలా ఉంటుంది సన్ స్క్రీను, అందుకే మేము వాడము అని చెప్తుంటారు అన్నమాట. మనం ఇట్లా ఒక పొరలాగా కనిపిస్తుంది, అందుకే మేము ఇష్టపడము, రాయమంటారండి. ఇది కొంచెం డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళలో ఇది కామన్ అనమాట. కాకపోతే ఏంటంటే కొంచెం సేపు ఉన్న తర్వాత చూడండి, ఒక 10 minutes ఉన్న తర్వాత చక్కగా ఇంకిపోతుంది, ఇంకిపోయి మామూలుగా అయిపోతుంది అనమాట. రైట్, ఓకేనా? మనం ఇలా చూడంగానే మనం చాలా మంది ఏంటంటే డిస్కస్ చేసేసి సన్ స్క్రీన్స్ అసలు జిడ్డుగా ఉంటుంది, ఒక లేయర్లే పట్టేస్తుంది అంటారు. కానీ అది కొంచెం సేపటికి ఇదంతా మన స్కిన్ లో కలిసిపోతుంది అనమాట. అండ్ ఇలా ఎన్నిసార్లు రాయాలి మ్యామ్ రోజుకి? ఎవ్రీ 2 hours రీఅప్లై చేస్తుంటారు. ఓహో, ఎవ్రీ 2 hours. స్విమ్మింగ్కి ఎక్కువ తీసుకువెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి నీళ్ళల్లో ఎక్కువసేపు ఉంటారనమాట. నీళ్ళల్లో ఉండటం మూలన తొందరగా సన్ స్క్రీన్ పోతుంది, ఎంత వాటర్ రెసిస్టెంట్ అయినా, ఎంత వాటర్ ప్రూఫ్. వాళ్ళు ఎవ్రీ 1 hourకి బయటకు వచ్చి రాసుకుని వెళ్ళడం అనేది చాలా మంచిది, అవసరం. సో బయట అలాగే స్పోర్ట్స్లో చాలా మంది ఉన్నారండి. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు కూడా అంతే, ఎవ్రీ అవరు రాసుకుంటూ ఉంటుంటే కనుక వాళ్ళు సన్ స్క్రీన్, వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. బాడీ అప్పుడు మనం అంత కేర్ తీసుకోబట్టే ఇవాళ రోజుల్లో ఇంత పొల్యూషన్ పెరిగిపోయింది కాబట్టి వీ నీడ్ టు టేక్ దిస్ ఎక్స్ట్రా కేర్ మన స్కిన్కి, మన హెల్త్కి. మ్యామ్ ఇవాళ చాలా చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. కొన్ని మనకు తెలుసని అనుకున్నాం, బట్ ఇవాళ రీఎన్ఫోర్స్ చేసి చెప్పారు. ఎస్పెషల్లీ స్కిన్ కేర్ గురించి మీరు చెప్పిన విషయాలు చూసే వాళ్ళకి చాలా నాటుకుపోయాయి. అంటే కాంప్లికేటెడ్గా చేసుకోకూడదండి స్కిన్ కేర్ అంటే. ఇప్పుడు కొరియన్ స్కిన్ కేర్ అంటే అసలు 7 steps, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అండి. అలాగేమి అవ్వదు. మనం కొరియన్ స్కిన్ కేర్ అని మనం ఆన్లైన్లో చూసి ఆ కొరియన్ స్కిన్ అదే వచ్చి చెప్తారు, డాక్టర్ గారు కొరియన్ స్కిన్ కేర్ అంటే గ్లాసీ స్కిన్ వచ్చేస్తుంది. ఏమీ రాదమ్మా, వాళ్ళు కొరియన్స్ అమ్మ, వాళ్ళకి వస్తుంది జెనెటిక్గా. మనం ఇండియన్స్, మనకి ఎలా వస్తుంది? మనం వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ తెచ్చివాడినా మనకి రాదు. అది బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, అది తెలుసుకోవాలి. అది వాళ్ళకి జెనెటికల్గానే ఉంటుంది. అవును. ఇప్పుడు మనకి తెల్లవాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి ఏంటి ఇక్కడంతా వాళ్ళకంతా యూనిఫామ్గా ఉంటుంది. ఇక్కడ మనకి మోకాళ్ళ దగ్గర మనకి కొంత డిస్కలరేషన్ ఉంటుంది, ఇక్కడికి ఉంటుంది, ఇక్కడికి ఉంటుంది. అది మన జెనెటిక్ నేచర్. అవునా కదా? చుట్టూతో నలుపు, ఫోర్ హెడ్ నలుపు, కళ్ళ కింద కొంచెం నలుపు అనేది అందరిలోనూ, కళ్ళ కింద కొద్దిగా నలుపు. మనని ఇలా చూస్తే ఆర్ యూ ఫ్రమ్ ఇండియా అని అడిగేవారు మమ్మల్ని మేము వెళ్ళినప్పుడు. సో మనం అనుకుంటే మనం ఇక్కడ ఉండాలనుకుంటే మనం భలే ఫెయిర్ అనుకునేదాన్ని. నేను అక్కడికి వెళ్ళాక యూఆర్ ఇండియన్ అంటే నన్ను మా ఆయన్ని ఒకలానే ట్రీట్ చేసేవారు. అంటే ఈయనక్కడ కొంచెం నాకు మీద రంగు తక్కువే అనుకునేదాన్ని, కానీ అక్కడ మేము ఇద్దరం ఒకటే. మీరు రంగు తక్కువ కింద లెక్కే కాబట్టి అది మనం ఆ రియాలిటీలో ఉండాలని చెప్తున్నారు. రియాలిటీలో ఉండాలి. అది మన జెనెటిక్స్. మనం వాళ్ళ ప్రొడక్ట్స్ వాడినంత మాత్రం వాళ్ళ అయిపోము, వాళ్ళ ఆ గ్లాసీ స్కిన్ వచ్చేది. మరి ఎందుకు ఇవన్నీ స్కిన్ కేర్ అంటే నీట్గా డీసెంట్గా కొంచెం గ్లో రావడానికి మాత్రమే మనం మెయింటెనెన్స్కి. అంతేగాని మనం ఇంకొకళ్ళ మారిపోం. ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్ అలా అది చాలా దారుణమైన అడ్వర్టైజ్మెంట్, అసలు ఎవరో వాడకూడని ప్రోడక్ట్ అని నేను చెప్పాలి. ఎందుకంటే అది ఎంత బాడీ షేమింగ్ అమ్మా. అది ఒకళ్ళు నల్లగా ఉంటే ఏదో ఆపర్చునిటీస్ రాలేదని, అది వాడాక తెల్లగా అయితే ఆపర్చునిటీస్ వచ్చినాయి అని, అలాంటి అడ్వర్టైజ్మెంట్ 6 వారాలు పనిచేయదు కదా అస్సలు ఇట్స్ వెరీ బ్యాడ్ ప్రోడక్ట్. కానీ వాళ్ళకు దానికి ఉన్న అడ్వర్టైజ్మెంట్ దేనికి ఉండదు, దానికి ఉన్న డబ్బులు దేనికి రాదు. ఎందుకంటే ఇట్స్ అడ్వర్టైజ్మెంట్, ఫెయిర్నెస్ అడ్వర్టైజ్మెంట్. అంటే వాడంగానే వాళ్ళు ఫెయిర్గా అయిపోయి వాళ్ళకి జాబ్ వచ్చేసినట్టు, వాడంగానే వాళ్ళు ఫెయిర్గా అయిపోయి ఇంకెక్కడో ఉన్నట్టు అలా చూపిస్తుంటే పాపం టెంప్ట్ అవుతారు కదా, వాడతారు. కానీ అలాంటివి ఏది ఉండదు. అలాంటిది ఉంది అని చెప్తే అబద్ధం అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా నేను చెప్పాలనుకుంది, చాలామంది వరకు అది ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ వచ్చేవన్నీ వాడకూడదు.
చాలా మంది బ్యూటీ పార్లర్లో లేబుల్ లేకోకుండా ఇస్తా ఉన్నారు క్రీమ్స్. దాని పేరు చార్మినార్ క్రీమ్ దాని అండి. మీద లేబుల్ అనేది ఉండదు. 500కి 600కి మన దీన్ని బట్టి 2000 తెలుసు. అలా అమ్మేస్తారు. తెల్లగా yellowish-గా ఉండే క్రీమ్ అది. సో అది వాడేసేసి అది ఇట్స్ నథింగ్ బట్ స్టిరాయిడ్ క్రీమ్. అది వాడితే కనుక మీకు ఏమవుతుందంటే ఇన్స్టెంట్గా ఫెయిర్ అవుతారు. దానివల్ల స్కిన్ ఎలా అవుతుంది, మన ఉల్లిపొరలాగా అయిపోతుంది. స్టిరాయిడ్ మనం ఇప్పుడు డ్రగ్ ఎడిక్ట్ మనం తీసుకురావడం ఎంత కష్టం, డ్రగ్ ఎడిక్షన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే ఏంటంటే స్కిన్ బాగా సెన్సిటివ్ అయిపోతుంది. స్కిన్ మీద మన వెయిన్స్ అన్ని తేలుతూ ఉంటాయి, టెలెంజెక్టేసి అంటాం అనమాట. అట్లా రెడ్గా పలచబడిపోతుంది, యాక్ని వస్తుంది, ఫైన్ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది. అది వాడినంతసేపు ఫెయిర్గా ఉంటారు, ఆపంగానే డార్క్గా అయిపోతారు అనమాట. సో అందుకోసం అని చాలా మంది, కొంతమందికి తర్వాత ఇంకా వాడగా దురదలు వచ్చేస్తాయి. అది ఆపి చూద్దామని చూస్తే తట్టుకోలేదు, స్కిన్ బాగా సెన్సిటివ్ అయిపోతుంది. సో తట్టుకోలేరు, అది వాడితే కానీ అమ్మయ్య అనుకోరు. ఇప్పుడు డ్రగ్ అడిక్ట్స్కి డ్రగ్ ఆపేస్తే మళ్ళీ డ్రగ్ ఇవ్వగానే అమ్మయ్య అనుకుంటారు కదా, సేమ్ ఇలాగే అవుతుంది అనమాట. స్కిన్ కూడా అమ్మయ్య అనుకుంటుంది. సో అది ఇవ్వడం, అది దాంట్లోంచి మేము బయట తీసుకురావడం అనేది చాలా కష్టం. డ్రగ్ అడిక్ట్స్లోంచి డి అడిక్షన్ తీసుకురావడం ఎంత కష్టమో ఇది కూడా అంత కష్టం అనమాట. చాలా కౌన్సిలింగ్ అవసరము, చాలా ఓపిక అవసరము, వాళ్ళకు మన దారిలోకి తెచ్చుకోవడము. ఆ స్కిన్ అలా అయిపోతుంటే తట్టుకోలేరు, మళ్ళీ డార్క్ అయిపోతుంటే తట్టుకోలేరు, స్కిన్ మళ్ళీ యాక్ని వచ్చేస్తుంటే తట్టుకోలేరు. సో మళ్ళీ అది వాడదాం అనిపిస్తుంది. సో ముందు చెప్తాం, ఇంట్లో ఉన్నాయన్నీ డస్ట్బిన్లో వేసేసేయండి, మళ్ళీ వాటిని తీసుకురాకుండా అసలు కనిపించేట్టు ఉంచకండి అని చెప్తాం. ఆయన కౌన్సిల్ చేసి మెల్లగా దాంట్లోంచి నార్మల్ స్కిన్ తేవడానికి చాలా టైం పడుతుంది. సో అందుకని అలాంటివి పక్కింటాళ్ళు ఏదో వాడారు ఫెయిర్ అయ్యారు, ఎదురింటాళ్ళు ఏదో వాడారు ఫెయిర్, ఆ ఫ్రెండ్ వాడిన ఫెయిర్, అలాంటివి ఏవి నమ్మద్దు. సో మా ప్రేక్షకులు చూసి డెఫినెట్గా చాలా మంది రిలేట్ అవుతున్నారు మీరు చెప్తుంటే, బికాజ్ అందరూ ఎప్పుడో అప్పుడు ఈ తప్పులు చేస్తున్న వాళ్ళే. బట్ డాక్టర్ శైలజ గారు ఇవాళ చాలా విషయాలు ఆల్ అబౌట్ స్కిన్ కేర్ అండ్ యువర్ జర్నీ తెలుసుకున్నాం. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మేము పలకరిస్తాం అండ్ అలాగే మీ నుంచి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్కి ఇవ్వాలన్నదే మా సంకల్పం. అందుకే ఇలా స్టార్ట్ చేసాం. మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.